ఆర్కే నాయుడు గురించి మనకు తెలుసు. మొగల్ రేకులు ఫేమ్ ఆర్కే నాయుడు హీరోగా వస్తున్న సినిమా ఇది. ఆయుధం చేత పట్టకూడదని తనకు తాను ఓ నిర్ణయం తీసుకున్నాడు ఐపీఎస్ అధికారి విక్రాంత్. అప్పటి నుంచి ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ ఆయుధం చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు తెలియాలంటే ది 100 చూడాల్సిందే. ఆర్కే సాగర్ కథానాయకుడుగా రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. మిషా నారంగ్ కథానాయిక, రమేష్ కటూరి వెంకీ పూషడపు నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 11న రానుంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అగ్ర హీరో పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. జీవితంలో జరిగిపోయింది మనం మార్చలేం, కానీ జరగబోయే దాన్ని ఖచ్చితంగా ఆపొచ్చు అంటూ సాగే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో ఐపీఎస్ విక్రాంత్ పాత్రలో ఆర్కే సాగర్ కనిపించారు. పవన్ కళ్యాణ్ చేస్తే ఇంత చిన్నగా వేస్తారా అనేది నాకు అర్థం కాని విషయం. అంటే పాపం ఆర్కే నాయుడు చిన్న హీరోనేమో చాలా చిన్నగా వేశారు. ఇది ఆర్కే నాయుడు సంబంధించినటువంటి న్యూస్. ఆర్కే నాయుడు మొగలి రేకులు సీరియల్ అనుకుంటా ఒక పోలీస్ ఆఫీసర్ ఆర్కేగా దాంట్లో చేసి అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందాడు. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల కోసం ట్రై చేసినప్పుడు కూడా అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మంజులా నాయుడు వాళ్ళ బ్యానర్లోనే ఆర్కే హీరోగా ఒకటి 2 సినిమాలు వచ్చినట్టుగా నాకు గుర్తు. చాలా గ్యాప్ తర్వాత ఆర్కే నాయుడు సోలో హీరోగా వస్తున్న సినిమా ఏదైతే ఉందో ద 100 అనేటువంటి టైటిల్తో వస్తుంది. ఇది ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించిన యథార్థ కథని కొంత వీళ్ళు దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టుగా మనకైతే వినిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆర్కేకు ఉన్న ఇమేజ్ దీనికి ప్లస్ అవ్వాలని కోరుకుందాం. అలానే గతంలో జనసేన పార్టీకి కొంత పనిచేసినట్టుగా ఉన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్కి కానీ అదేవిధంగా జనసేన పార్టీకి సపోర్ట్గా ఉన్నాడు. సో ఆ క్రమంలో ఆ పరిచయంతో పవన్ కళ్యాణ్ని తను థియేట్రికల్ ట్రైలర్ని రిలీజ్ చేసినట్టుగా ఉంది. సో దీనికి సంబంధించిన వార్త ఇది. అలానే త్వరలో అంటే ఈ నెల 11వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ని సాధించాలని మనం కూడా కోరుకుందాం. నిబంధనల మేరకు ఛాంబర్ ఎన్నికలు జరపాల్సిందే. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గం గడువు ఈ నెలతో ముగుస్తోంది. నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు వెంటనే ఏర్పాట్లు చేయాలని పలువురు నిర్మాతలు డిమాండ్ చేశారు. కొంతమంది తమ సొంత ఎజెండాలతో ఇప్పుడు ఉన్న పాలకవర్గాన్ని కొనసాగించేలా ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని, అందుకు తాము అంగీకరించే ప్రసక్తే లేదని శనివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు బసిరెడ్డి నేతృత్వంలో పలువురు నిర్మాతలు సమావేశమై ఎన్నికల గురించి చర్చించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని సోమవారం ఛాంబర్కి వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రతాపల్లి రామకృష్ణ గౌడ్, మోహన్ గౌడ్, రమేష్ నాయుడు, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఛాంబర్ సంబంధించి. ఈ ఛాంబర్ ఏంటంటే కొన్ని పరిస్థితులు ఏంటంటే సేమ్ అదే వర్గాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు 1 year 2 years అట్లా. ఈ క్రమంలో అలా కాకుండా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాల్సింది 3 years అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ని పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఆ యొక్క నాయకుల్ని ఎన్నుకోవాలనేది ఇక్కడ వీరి యొక్క వినతి లాగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి ఆ యొక్క ఏదైతే సమావేశంలో వాళ్ళు చేశారో సోమవారం రోజున లెటర్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టాలంటే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సంతోషం మత్తు పదార్థం ఉండదు. కాక్టైల్ 2 కోసం త్వరలో తెరే ఇష్కిమే చిత్రంతో ప్రియుడి కోసం పోరాటం చేసే ఓ ప్రేమికురాలిగే ప్రేక్షకుల్ని పలకరించింది బాలీవుడ్ తార కృతి సనన్. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తుంది. చిత్ర బృందం ఇప్పుడు ఆమె తన తదుపరి ప్రాజెక్టు కోసం రంగంలోకి దిగినట్టుగా సమాచారం. కృతి షాహిద్ కపూర్ జంటగా కాక్టైల్ 2 చిత్రం నటిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సంగతి తెలిసిందే. రష్మిక కీలక పాత్ర పోషిస్తుంది. హోమీ అదాజానియా దర్శకుడు తాజాగా ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ను మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొదటి షెడ్యూల్లో కృతి భాగం కానున్నట్లుగా చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. సో ఇది రష్మిక మందన సినిమాలో కృతి సనన్ అంటే మనకు తెలుసు 1 ఒక్కడే మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా వచ్చింది. దాని తర్వాత ఆదిపురుషులో సీతగా నటించింది. బ్యాడ్ లక్ ఏంటంటే తెలుగులో పెద్దగా విజయం సాధించలేదు, కానీ హిందీలో మంచి మార్కెట్ అయితే ఉంది తనకి. సో కృతి సనన్ హీరోయిన్గా ఉన్నటువంటి సందర్భంలో రష్మిక మందన్న మెయిన్ హీరోయిన్గా చేసేటువంటి చిత్రంలో కృతి సనన్ కూడా ఉంది అనేది ఈ యొక్క న్యూస్. ఇక మనం సాక్షి పేజీలోకి వెళ్దాం. సాక్షిలో ఎటువంటి సినిమా వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఘాటీ వాయిదా అనుష్క శెట్టి. సినిమా అనేది జీవన్ నది లాంటిది. కొన్నిసార్లు అతి వేగంగా ముందుకు వెళ్తుంది, కొన్నిసార్లు లోతు పెంచుకోవడానికి ఆగుతుంది. ఘాటీ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, అది పర్వతాల ప్రతిధ్వని, అడవిలోని చల్లటి గాలి, మట్టి నుంచి రాతి నుంచి చెక్కిన కథ.
ప్రతి ఫ్రేమ్ని అద్భుతంగా ఆవిష్కరించడం కోసం మేము మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నాం అని ఘాటీ చిత్ర బృందం ఓ లేఖ విడుదల చేసింది. అనుష్క లీడ్ రోల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మించిన చిత్రం ఘాటీ ఈ నెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే వాయిదా వేసినట్లు పేర్కొని శనివారం ఓ లేఖ విడుదల చేశారు. మా సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకుల నిరీక్షణకు తగ్గట్టుగా ఓ అద్భుతమైన ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతికి దక్కుతోంది అని యూనిట్ పేర్కొంది. బాధితురాలైన ఓ మహిళ పగ తీర్చుకునే క్రమంలో నేరస్తురాలిగా ఎలా మారింది, ఆ తర్వాత ఎలా లెజెండ్ అయ్యింది అనేది ఘాటీ చిత్రం ప్రధాన అంశం. విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో ఈ పనులు పూర్తి కాకపోవడం వల్లే రిలీజ్ని వాయిదా వేశారట. సో ఇది అనుష్క శెట్టి, స్వీటీ అనుష్క సంబంధించినటువంటి ఘాటీ. ఎవరైతే అనుష్క అభిమానులు అయితే అందరూ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ ఫస్ట్ మనకి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మెడని కట్ చేస్తున్నట్టుగా ఒక ఇమేజ్ని అయితే సినిమాకి సంబంధించింది ఒకటి రిలీజ్ చేస్తారు. దాంతో ఈ సినిమా ఒక క్రైమ్ బేస్డ్ స్టోరీ అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా దీంట్లో గ్రాఫిక్స్ కూడా ఒక పెద్దపీట వేసినట్టుగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనకి దాదాపుగా ఒక పెద్ద హీరోయిన్ ఉంది అంటే ఖచ్చితంగా దాని మీద గ్రాఫిక్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు చూసినట్టయితే ప్రతి సినిమా డిలేకి కూడా కారణం గ్రాఫిక్సే అంటున్నారు. మొన్న వచ్చిన కన్నప్ప వరుస వాయిదాలకు కానివ్వండి, హరిహర వీరమల్లు కానివ్వండి, అలానే చిరంజీవి విశ్వంభర కానివ్వండి, ఇలా గ్రాఫిక్స్ ప్రధానంగా ఉన్నటువంటి ప్రతి సినిమా కూడా అనుకున్న టైంకి రిలీజ్ కావట్లేదు అనేది యథార్థం. వాస్తవానికి గ్రాఫిక్స్ యొక్క డిమాండ్ అనేది సినిమాల్లో చాలా పెరిగింది, అవసరం కూడా పెరిగింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ యొక్క ఖర్చు పెట్టడం కానివ్వండి, టైం కూడా చాలా ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ యొక్క వాయిదాలు పడతా ఉన్నాయి. అదేవిధంగా అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమా ఘాటీ సంబంధించినట్టు కూడా నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు చిత్ర బృందం. దాంట్లో ఈ యొక్క అనుకున్న డేట్కి ఈ సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం అనేది చెప్పారు. నెక్స్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో ఏది ఏమైనా కూడా ఈ సినిమా కూడా చిత్ర అభిమానులు అందరూ కూడా, సినిమా అభిమానులు అలానే అనుష్కను అభిమానించే అభిమానులకైతే కొంత నిరాశ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది అంటే మీరు ఎంత వెయిట్ చేసినా దానికి తగ్గటువంటి అద్భుతమైన అవుట్పుట్ తోటి వస్తున్నాం అనేది వాళ్ళ యొక్క భరోసా అయితే కల్పిస్తున్నారు. ఇది ఘాటీ సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఇక మెగా ప్రిన్స్ సంబంధించిన ఒక న్యూస్ అయితే ఉంది. ఫారెన్లో జోరుగా వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం VT15 మేర్లాపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫారిన్లో జోరుగా సాగుతుంది. ఇండో కొరియన్ హారర్ కామెడీ రూపొందుతున్న ఈ చిత్రం VT15 ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాదు, ద్వితీయ షెడ్యూల్ అనంతపురంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఫారిన్లో జరుగుతున్న తాజా షెడ్యూల్లో వరుణ్ తేజ్తో పాటుగా ప్రధాన తారాగణం పాల్గొన్నారు. హై ఎనర్జెటిక్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్లో 80% షూటింగ్ పూర్తవుతుంది. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇది వరుణ్ తేజ్ సంబంధించిన తాజా లుక్. వరుణ్ తేజ్ కూడా పాపం చాలా డిఫరెంట్ మూవీస్ తోటి కష్టపడుతున్నప్పుడు కూడా సరైన విజయం అయితే రాలేదని చెప్పాలి. ఇప్పుడు కూడా లవ్ స్టోరీ లాంటి 1-2 సినిమాలు తప్పించి పెద్దగా వరుణ్ తేజ్ పడ్డ కష్టానికి తగ్గ రిజల్ట్ అయితే కనిపించలేదు. సో మనం చూసాం F2 ఒకటి బాగా అలరించినప్పుడు కూడా, దాని తర్వాత లవ్ స్టోరీ మంచి పేరు వచ్చినప్పుడు కూడా ఒక మాస్ హిట్ అయితే పడలేదు. గద్దలకొండ గణేష్ అనేటువంటి అద్భుతమైన సినిమాని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కూడా అది ఓకే ఎబో యావరేజ్గా ఆడినప్పటికీ ఆయన పడ్డ కష్టానికి తగ్గట్టుగా అయితే లేదు. మట్కా లాంటి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అది డిజాస్టర్ కావడం అనేది ఎంతైనా కూడా బాధాకరమే. మెగా ప్రిన్స్కి మంచి హిట్ రావాలని చెప్పేసి కోరుకుందాం.